వెల్కమ్ టు శ్రీ కళ్యాణి ప్రాపర్టీస్. నేను మీకు వీడియోలో చేగిరెడ్డిపాడు వెంచర్ చూపిస్తానండి. టోటల్ ఎకర్స్ వచ్చి 1.35 సెంట్స్, 1 ఎకరా 30 సెంట్లు అండి. టోటల్గా ఇందులో 42 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఈ వెంచర్కి ఎలా చేరుకోవాలో చెప్తాను నేను మీకు ఇప్పుడు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇందులో అయితే ప్రజెంట్ 5 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 42 ఫ్లాట్స్ అండి. కందులపాడు జంక్షన్ అండి. ఎఫ్సిసి గోడౌన్ బ్యాక్ సైడ్ వస్తుంది. హై స్కూలు గోడౌన్స్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది వెంచరు. ఇక్కడ నుండి మనకి ఎగ్జాక్ట్గా 800 మీటర్స్ ఉంటుందండి. గోడౌన్స్ పక్క నుంచి రోడ్డు ఉంటుంది మనకి. విజయవాడ నుండి విసన్నపేట రోడ్డు అండి ఇది. కొత్తూరు తాడేపల్లి వెలలేరు మీదుగా కందులపాడు జంక్షన్. కందులపాడు జంక్షన్ నుండి గోడౌన్స్ హై స్కూలు పక్క నుండి ఉంటుంది. ఇది కందులపాడు జంక్షన్ అండి. కాస్ట్ వచ్చేసి మనకి వెంచరు రీజనబుల్గా వస్తుంది. ఇక్కడ నుంచి మనకి గోడౌన్స్ పక్క నుండి రోడ్డు ఉంటుంది. 33 ఫీట్ అండి రోడ్డు ఇది. మనకి ఇది ఇక్కడ నుండి కందులపాడు జంక్షన్ నుండి ఎగ్జాక్ట్గా మన వెంచర్ ముందు సిఆర్డిఏ వెంచర్ ఉంటుంది. ఈ సిఆర్డిఏ వెంచర్ బ్యాక్ సైడ్ మన వెంచర్ ఉంటుంది. పంచాయతీ లేఅవుట్ వెంచరు. ఎకరా 30 సెంట్లు అండి. 42 ఫ్లాట్స్లో 37 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అండి. ప్రజెంట్ మనకి ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో 5 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ వెంచర్ చూడొచ్చు మనం. ఇక్కడ చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది వెంచర్కి. లోపల కొంచెం వర్షాల కారణంగా గడ్డి మొలిచినందున లోపల చూపించలేకపోతున్నాను. ఇదంతా వెంచర్ మనకి ఇక్కడ చూడొచ్చు. నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. అలాగే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను. పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. గజం వచ్చేసి 5500 అండి. విజయవాడ సిటీకి కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది వెంచరు. బైపాస్ నుండి ఎగ్జాక్ట్గా 9 km వస్తుంది వెస్ట్ బైపాస్కి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.